ఈ బంగారం ఇవన్నీ కూడా దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి నిజంగానే ఎలక్షన్లకు ముందు చెప్పుంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందు పెట్టుంటే అదో రకం. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు బంగారం కొనవద్దని అంటున్నారంటే ఏమవుతుంది? పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి అంటున్నారు. మరి రేట్లు పెంచే ఉందా? ప్రమాద గంటికలు నిజంగానే మోగుతున్నాయా? దేశభక్తికి పరీక్ష అవుతుందా? రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఆఫర్ ఇచ్చారు? ముందుగా కిషోర్ గారు చెప్పండి. వీటన్నిటి మీద మీ వ్యాఖ్య చెప్పిన తర్వాతే మిగతా వాళ్ళు ఇద్దరిని అడుగుదాం. మునేని గారు, ముందుగా మీకు, అట్లాగే ఇందిరా శోభన్ గారికి, దేవి ప్రసాద్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఒక రకంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ఉంటాం. కేంద్రము రాష్ట్రము కలిసి ముందుకెళ్ళడం గురించి ఏ ఇంటరాక్షన్స్లో అయినా కానీ, అంటే కేంద్రము రాష్ట్రము అన్న ఇంటరాక్షన్స్లో ఎన్నికలప్పుడు రాజకీయాలు తప్పనిసరిగా ఉంటాయి. వారి పార్టీ వేరే, మా పార్టీ వేరే అయితే తప్పనిసరిగా మేము పోటీ పడతాము. ప్రజల మన్నను చూరగొనడానికి మేము ఇక అత్యధికంగా ప్రయత్నిస్తాం. దానికి ఇదేమి లేదు, అనుమానం ఏమి లేదు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తేనే కానీ కేంద్రం, అంటే దేశం కూడా ముందుకెళ్తుంది అన్న పద్ధతిలోనే మీరు ఒక విషయం చూడండి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్న కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42%కి తీసుకెళ్లారు. అఫ్కోర్స్ తర్వాత రాష్ట్రాల జాబితాలో నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అది 41%కి అడ్జస్ట్ చేయబడింది. సో దాదాపు మీకు అంతకుముందు 30 రూపాయలు వచ్చే దగ్గర ఇప్పుడు 40 రూపాయలు, అంటే దాదాపు 30% అధికంగా డబ్బులు ఈ వాటాల్లో నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత రావడం మొదలైంది. అట్లాగే రాష్ట్రాలకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే ఉన్నా, అంతకుముందు వారు కేసీఆర్ గారే ఉన్నా, ఈరోజు రేవంత్ గారే ఉన్నా, ముఖ్యంగా మోడీ గారి విజిట్స్ అన్నీ కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, లేకపోతే పునాది వేయడానికో ఇట్లాంటివి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు ఎంఎంటీఎస్ఏ కావచ్చు, రైల్వే స్టేషన్ల విషయమే కావచ్చు, రామగుండం ఫర్టిలైజర్ల ప్లాంటే కావచ్చు, సోలార్ ప్లాంటే కావచ్చు, రైల్వే లైన్లే కావచ్చు, నేషనల్ హైవేసే కావచ్చు, జాతీయ రహదారులే కావచ్చు, ఇట్లా ప్రతిసారి వచ్చినప్పుడు అభివృద్ధి పనులు మొదలుపెట్టడం, ఎస్పెషల్లీ మౌలిక సదుపాయాల విషయంలో, ఎస్పెషల్లీ దీర్ఘకాలిక ఆస్తుల క్రియేషన్ విషయంలో, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం మనం, మూలధన వ్యయం విషయంలో కొన్ని వేల కోట్లవి ఏదర్ ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే మొదలు పెట్టడం కానీ ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, లేదా జాతికి అంకితం చేయడం కానీ మోడీ గారు వచ్చినప్పుడల్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వారు చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నేను రాజకీయాలు మాట్లాడను అని అంటూనే అంటే ఇది రాజకీయం కూడా కాదని అనుకుందాం. అంటూనే మోడీ గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీకు ఎట్లాగైతే మన్మోహన్ గారు సపోర్ట్ చేశారో, ఇది గుజరాత్ మోడల్ ఇవాల్వ్ చేసి గుజరాత్ని అభివృద్ధి పరచడానికి, అదే విధంగా మీరు నాకు సహాయం చేయాలి అంటే మోడీ గారు అన్నారు, తప్పనిసరిగా సహాయం చేస్తాను. కాకపోతే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు నాకు చేసినంత చేస్తే మీకు సగమే వస్తుంది. అందుకని నేను ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న మోడల్లో నాతో రండి, తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. గ్యారంటీగా తెలంగాణ దేశ అభివృద్ధి ఇంజన్ కావాలి, ఒకనొక ఇంజన్ కావాలి తప్పనిసరిగా. అండ్ తెలంగాణకి చాలా పొటెన్షియల్ ఉంది, తప్పనిసరిగా భారతదేశ అభివృద్ధిలో ఇది ఒక ఇంజన్ కావాలి అని చెప్పి వారు చాలా పాజిటివ్గా అండ్ చెప్పిన తీరు చూస్తే ఏదో రేవంత్ రెడ్డి గారు మీరు బీజేపీలోకి రండి అన్నట్లుగా. ఇప్పుడు సువేంద్ర అధికారి వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన, హేమంత్ ఆయన అస్సాం చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన, ఇట్లా లిస్ట్ అంతా చదివితే అట్లా ఆ జాబితాలోకి రేవంత్ని కూడా చేర్చాలేమన్నా వ్యూహం పన్నారా అనేది కొందరు అనుమానం. తప్పనిసరిగా అనుమానాలు వ్యక్తపరుస్తారు సార్. ఇది రాజకీయం, 24/7 రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దత్తపుత్రుడు అది అని అన్నారు మా వీళ్ళంతా అపోనెంట్స్. సో అపోనెంట్స్ కాదు, చంద్రబాబు గారే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన మీకు ఆత్మీయుడు అయిపోయాడు కదా. అప్పుడు మా అపోనెంట్ గా ఉన్నారు కాబట్టి అన్నారు, నేను అపోనెంటే అన్నాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే, రాష్ట్రాలు కేంద్రము కలిసి పనిచేస్తేనే ముందుకెళ్లే వ్యవహారం సార్. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనము చూసాం, అసలు కేసీఆర్ గారు ప్రధానమంత్రి
ఇదేది రాజకీయ హోదాలో అని కాదు, ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారంటే రిసీవ్ చేసుకునే ఇది కూడా లేకుండింది. అంత మరీ అధ్వానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలని తీసుకెళ్లారు. సో ఆ విధం కాదు, మనం అన్ని రాష్ట్రాలతో రేపు నిజంగానే నేను చెప్తున్నాను, విజయ్ గారితో చూడండి, తప్పనిసరిగా మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో చూస్తే తప్పనిసరిగా మీకు ఎటువంటి ఆటంకము కేంద్రం నుంచి వస్తున్నట్లుగా అయితే మీకు కనపడదు. మీకు రాజకీయమే సార్ ఎప్పుడైనా కానీ. ఇప్పుడు వారికే ప్రజల మద్దతు ఉండాలి అని చెప్పి మేము ఆ ప్రజల మద్దతు చూరగొనాలి అని చెప్పి మేము అయితే తెలంగాణని టార్గెట్ కాదండి, 2.5 ఏళ్లకు ముందే తెలంగాణని టార్గెట్గా పెట్టుకుని ఒకటి, అట్లాగే హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిపి ఇక్కడ బీజేపీ వాళ్ళతో కలిసి పనిచేయమని అడగడానికి, మాట్లాడటానికి వెళ్ళారు, చర్చించడానికి, అడగడానికి అని కాదు, డోంట్ థింక్ అదర్వైజ్, చర్చించడానికి వెళ్ళారని లేదా ఆ సందర్భంలో చర్చకు వచ్చిందని, ఇవన్నీ కూడా అంటే తెలంగాణని 2.5 ఏళ్ల ముందే టార్గెట్గా చేసుకుని పనిచేయడం మొదలుపెట్టారా మోడీ గారు అనేది కూడా ఒక వ్యాఖ్య. మీకు ఒక విషయం తెలుసు సార్, ఇప్పుడు 2026 మన వెస్ట్ బెంగాల్లో గెలిచింది, దానికి 15 సంవత్సరాల క్రితం అంటే 2011 మేము 0 సీట్లతో ఉన్నాము. 2016లో 3 సీట్లు, 2021లో 77 సీట్లు, 2026లో ఇప్పుడు 200 పైచిలకు వచ్చి 2 వంతుల మద్దతుతో మనల్ని ప్రజలు అధికారంలోకి తీసుకెళ్లారు. సో ఏ రోజైనా కానీ 2.5 years ముందే టార్గెట్ అనేది కాదు. మీకు తెలిసిన విషయమే, తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి అని చెప్పి, అండ్ కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ముందుగా బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, ప్రజల మద్దతు కూడా అదే విధంగా పెరుగుతోందని చెప్పి కూడా మొన్న సగానికి సగం ఎంపీ సీట్లు వచ్చాయి సార్. సో ఈ రాష్ట్రంలో మేము మద్దతు పెంచుకుని అధికారంలోకి రావాలనే ప్రయత్నము ఈ రోజుది కాదు. మీకు తెలిసిందే, ఒక్కోసారి మేము ముందుకెళ్తాము, ఒక్కోసారి వెనక్కి కూడా వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మేము మా లక్ష్య సాధనలో మేము అనుకున్న విధంగానే అన్నిసార్లు జరగలేదు, అది ఓకే. కానీ ఈ లక్ష్యం అయితే ఎప్పుడు ఉంది. మీరు అన్నట్లుగా నిజంగానే మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నిజమే, అది కాదని అనడానికి లేదు. 2.5 సంవత్సరాల్లో మెయిన్ ఎలక్షన్స్ కూడా, అంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. తప్పనిసరిగా తెలంగాణ అనేదైతే, తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేది అయితే మన లక్ష్యం తప్పనిసరిగా ఉంటుంది. తెలంగాణ ప్రజల మద్దతు అత్యధికంగా సంపాదించాలి అనే లక్ష్యం అయితే మాకు తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు. కానీ ఈ అంశం మీద తెలంగాణ తర్వాత ఇంపార్టెంట్ ఐటమ్స్ 2 ఉన్నాయి, బంగారం ఇవన్నిటిని మానేయమన్నారు, కొనొద్దంటున్నారు. వీటన్నిటి మీద కూడా చాలా దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం. దానికి వెళ్ళడానికి ముందుగా నిజంగానే తెలంగాణలో టార్గెట్ చేశారా, రేవంత్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేస్తున్నారా? దేవిప్రసాద్ గారు నమస్కారం. కొమ్మినేని గారు, కిషోర్ రెడ్డి గారికి, అక్క ఇందిరా గారికి నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే నిన్న పర్యటన కేంద్రం నుంచి ఏ స్కీములు వచ్చినా, ఏ ఒక్క రూపాయి వచ్చినా తెలంగాణ బిడ్డలుగా అందరం కూడా స్వాగతిస్తాం. డెఫినెట్ గా మౌలిక సౌకర్యాలు పెరగాలి, ప్రజలకు సంబంధించినటువంటి రావాలి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రావాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ నిన్న మా రేవంత్ ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్ళైనా మళ్ళీ గుజరాత్ రోల్ మోడల్ అనేటువంటి పరిస్థితికి రావడం అనేటువంటిది చాలా విచారకరం. ఎందుకంటే 28 రాష్ట్రాలు, 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, 10 ఏళ్లుగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గుజరాత్ మోడలే అనే వరకు నిజంగానే మాతో రండి, కలిసి రండి అనేటువంటి అనుమానాలు పెరుగుతాయి కదా మూర్తి గారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇవాళ ముందు వరుసలో పోతున్నటువంటి రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ తీసుకుంటే ఇవాళ 24 గంటల విద్యుత్ విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది అనేటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. అట్లాగే మిగతా సంక్షేమ పథకాలు కావచ్చు, గర్గర్ జల్ కావచ్చు, లేకుంటే నీటిపారుదల సౌకర్యాలు మెరుగు చేయడంలో కావచ్చు, రకరకాలుగా ఇంకొక రాష్ట్రం ఇంకొక రకమైనటువంటి అద్భుతాలు సాధించినటువంటి అనేకం ఉన్నాయి. కానీ పదే పదే బీజేపీ వాడినట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా గుజరాత్ మోడల్ అని చెప్పడం, దానికి జవాబుగా మోదీ చెప్పినటువంటి జవాబు ఇంకా చాలా విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే నేను గుజరాత్ లో అప్పుడు ఇచ్చినప్పుడు డబ్బు మీకు ఇస్తే ఇప్పుడు అంతకంటే ఎక్కువ 5,400, 2014లో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, 2026లో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, 2014లో కేంద్రానికి రావాల్సినటువంటి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఎన్ని వచ్చే, ట్యాక్స్ రూపేణా వస్తున్నటువంటి నిధులు ఎంత, ఇప్పుడు నిధులు ఎంత, 1 ట్యాక్స్ 1 నేషన్ ఇవన్నీ చేసిన తర్వాత సహజంగానే కేంద్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్ రాబడిలో విపరీతమైనటువంటి ఆదాయం పెరిగిందనేటువంటి అంశం వాస్తవం.
కాబట్టి దాన్నేవి లెక్కలోకి తీసుకోకుండా నేనేదో ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది నిజంగానే కొంత ప్రతి లాంటి ఒక వ్యక్తి, మోదీ లాంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు. డెఫినెట్ గా రాష్ట్రాలకు ఏదైతే ఇంతకుముందు మా మిత్రులు కిషోర్ రెడ్డి గారు అన్నారు కోఆపరేటివ్ ఫెడరలిజం అని, అది కావాలని కదా ఇలా దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూడా కోరుకుంటా ఉన్నాయి. రెండవది కుటుంబ పార్టీలు. ఇవాళ కుటుంబ పార్టీలు లేకుండా బీజేపీ మనుగడ సాధించేటువంటి అవకాశం ఉందా? నితీష్ కుమార్ ఎవరు, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు ఎవరు? అంటే ఇలా రెండు పార్టీలు మీరు గతంలో అయితే ఏ ప్రాంతీయ పార్టీలను ఏ వాటిని మీరు చాలా అంటే కాదు అంటే దేవిప్రసాద్ గారు బీజేపీలో చేరితే మొత్తం వాషింగ్ పౌడర్ తో కడిగేసినట్లుగా కాదు, టీడీపీ బీజేపీతో కలిస్తే కుటుంబ పార్టీలన్నీ ప్రజాస్వామ్య పార్టీలు అయిపోతాయా? అందుకే సోషల్ మీడియాలో వస్తుంది సువేంద్రు అది ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిని ఒక వాష్ మిషన్ లో వేసి క్లీన్ చేసి మళ్ళీ పైకి తీస్తున్నట్టుగా వస్తా ఉన్నాయి. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అటు అస్సాం గాని ఆయన గాని బీజేపీ నాయకత్వంలో సరైనటువంటి నాయకత్వం లేదని ఇతర పార్టీల నుంచి నాయకత్వాన్ని గురించి ముఖ్యమంత్రులు చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. అది కూడా తెలంగాణలో ఏమైనా ఇంప్లిమెంట్ అవుతుందా అనేటువంటి భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి జిహెచ్ఎంసీ గురించి మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా ఇక్కడ తెలంగాణకి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సారూప్యతలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నాన్ని ఎవరు కాదనరు. ఆ ప్రయత్నం చేసే ముందు తెలంగాణ పట్ల వైఖరి విషయంలో వాళ్ళ వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేటువంటి విషయాన్ని ఇలా మనం ప్రామాణికంగా చూడాలి. నిన్న మోదీ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల విషయంలో ఏ ఒక్క మాట కూడా సరైనటువంటి రీతిలో వారు మాట్లాడలేదు. కేవలం భయపెట్టడం తప్ప అసలు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ఆకాంక్షలు విభజన చట్టంలో ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఇటీవల పార్లమెంట్ లో చేసినటువంటి అనేక వ్యాఖ్యానాలు, అది సూర్య రూపంలో కావచ్చు, మోదీ రూపంలో కావచ్చు, ఇతరుల రూపంలో కావచ్చు, అనేక మంది ఇలా తెలంగాణ రాష్ట్ర విభజనను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఇవన్నిటి విషయంలో నిన్న మోదీ గారు సరే మన రాష్ట్రానికి పర్యటనకు వచ్చిండ్రు, కొన్ని మౌలిక సౌకర్యాలు ఇచ్చారు, ఇంకా చాలా ఇవ్వాలి, రాష్ట్రం నుంచి అనేక డిమాండ్లు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు, గతంలో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా పెట్టినటువంటి డిమాండ్లు చూసినాం. ఇవి ఏవి చూసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా కేంద్రం ద్వారా ఇస్తున్నటువంటి పథకాలు, ప్రత్యేకమైనటువంటి పథకాలు లేవు. రోడ్ల విస్తరణ వీళ్ళు ప్రధానంగా చెప్పేది రోడ్ల విస్తరణ, ఇటీవల ఇచ్చినటువంటి కొన్ని అవి తప్ప అసలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటివి అనేక అంశాలు ఉన్నాయి కదా. అంశాలకు సంబంధించి కనీసం నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి వాటికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతాం. కాబట్టి డెఫినెట్ గా అయితే ఒక మాట చెప్పండి, తర్వాత ఇందిరా గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. టార్గెట్ తెలంగాణని 2.5 ఏళ్ల ముందే టార్గెట్ గా మొదలుపెట్టి కొట్టేస్తాం, మేము గెలిచేస్తాం అన్నంతగా మన మోడీ గారు అంటున్నారు కదా, మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు నేనేమంటున్నా, టార్గెట్ ఊహాజనితమైనటువంటి టార్గెట్ గా కనబడతా ఉంది. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజల్ని గౌరవించే సాంప్రదాయమే లేదు, తెలంగాణ పట్ల సరైనటువంటి నిబద్ధత ప్రకటించేటువంటి సందర్భాలే లేవు, తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. నాకు వస్తే తప్ప డబుల్ ఇంజన్ ఉంటే తప్ప నీకు సాధ్యం కాదనేటువంటి చెప్పేటువంటి పార్టీని ప్రజలు ఎట్లా సహకరిస్తారు చెప్పండి మూర్తి గారు? అక్కడి మిగతా రాష్ట్రాల్లో, బెంగాల్లో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు, మిగతా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ ఆ టార్గెట్ ఒక సుదీర దూరాన ఉన్నదనేటువంటి విషయాన్ని వాళ్ళు రైట్. ఓకే, ఇందర్ గారు చెప్పండి ఏమిటి మినుగురు కూడా